నమస్కారం. నా పేరు కురవపల్లయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జోగులాంబ, గద్వాల జిల్లా. మరి ఈరోజు ఏదైతే మా పార్టీ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మరి బాల్క సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో అక్రమ పాలన తప్ప ఇవాళ ప్రజాపాలన నడిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కేవలం అక్రమ అరెస్టుతోనే ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలనని ఊరేగుతున్నాడు తప్ప ఇవాళ రాష్ట్రాన్ని గాలికి వదిలేసినాడు. ఇవాళ ప్రశ్నించే గొంతులను మరి ఇబ్బంది పెడుతూ అరెస్టులు చేస్తూ జైళ్ళకు పంపించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ పోతున్నారు? ఇవాళ అభివృద్ధి ఎక్కడ పోతుంది? ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు మరి ఇచ్చి ఇవాళ వాటన్నిటిని గాలికి వదిలేసి ఏ ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతూ కేవలము డబ్బు సంచులను ఢిల్లీకి మోయడానికి మాత్రమే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎట్టుపోతున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎట్టుపోతున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్టుపోతున్నారు అంటే సోయి లేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారిని మరి వారు నిరంతరము ప్రజల పట్ల మరి రైతుల పట్ల ఇవాళ సింగరేణి కార్మికుల పట్ల మరి సమస్యలు ఉంటే వాటన్నిటిని గలమెత్తుతూ వాయిస్ ఎత్తా ఉంటే ఇవాళ అక్రమ అరెస్టులతో ఏదో మిలిటెంటుగా ఏదో రెచ్చగొట్టాడనే వాకలతో మరి అబద్ధపు అసత్యపు ఆరోపణలతో ఇవాళ మరి మా సుమన్ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఫస్ట్ ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏ వేదిక పైన కూడా మరి అడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు, పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు, మరి గుడ్లు బిగ్ గోళీలు ఆడుతూ అంటాడు, మరి ఒక్కరినొక్కరిని పండ పెట్టి తొక్కుతా అంటాడు. ఇవాళ హింసాత్మకమైన ప్రేరేపితమైన మాటలను వేదికల పైన పలుమార్లు మాట్లాడుతూ మరి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా. ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, మరి ముఖ్యమంత్రి పైన ఎందుకు కేసులు పెడతలేరు? మరి ఇవాళ ముఖ్యమంత్రి యొక్క ఎమ్మెల్యేల పైన ఎందుకు కేసులు పెడతలేరు? ఇవాళ అడ్డంగా మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పాలన చేతగాక. ఇన్ని వదిలేసి ఇవాళ మేము ప్రజల పక్షాన మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మొక్కలు కొనడానికి చేత కాదు, ఒడ్లు కొనడానికి చేత కాదు, మరి ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి చేత కాదు, యూరియా బస్తాలు ఎన్నిక చేత కాదు, ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి చేత కాదు, ఇవాళ గురుకుల పాఠశాలలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చదువుకునే గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేని దద్దమ్మ ప్రభుత్వం. ఇవాళ నువ్వు ఇచ్చిన నిరుద్యోగులకు ఏదైతే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు, అది చేత కాలేదు. మరి అట్లనే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు పలు డిక్లరేషన్ పేర్లతో ఎన్నో హామీలు ఇచ్చినావు. మరి అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, ఇవ్వలేదు. ఇవాళ జాబ్ క్యాలెండర్ వేస్తున్నావు, జాబ్ క్యాలెండర్ వేయలేదు. అట్లనే ఇవాళ రాష్ట్రంలో కొల్లోలమైన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇవాళ మొక్క రైతులు ఎక్కడ అంటే మొక్క ధాన్యపు రాశులపైనే చనిపోతూ ఉన్నారు. మరి ఇవాళ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నీవు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పంటకు బోనస్ ఇస్తున్నావు, ఇవ్వలేదు. ఇవాళ సంపూర్ణంగా మరి 2 లక్షల రుణమాఫీ చేయలేదు. అంటే ఇవాళ అన్ని బోగస్ మాటలు చెప్తూ బోగస్ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో బోగస్గా ఊరేగుతున్నావు తప్ప ఇవాళ నువ్వు ఇచ్చిన ఒక హామీని నెరవేరుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి ప్రతిదీ కూడా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పీడిత ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల ఖచ్చితంగా వెన్నంటూ ఉంటుంది. చూస్తున్నాం ఇవాళ మా కేటీఆర్ గారి నాయకత్వంలో మరి మా కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో ఎక్కడికెక్కడికే నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే అరాచకాలను ప్రశ్నిస్తూ ప్రజల ముందర పెడుతున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినావో, ఏవైతే డిక్లరేషన్ పేర్లతో హామీలు ఇచ్చినావో, ఇవాళ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినావు, చేవెళ్ళ డిక్లరేషన్ ఇచ్చావు, ఏ డిక్లరేషను ఇంప్లిమెంట్ చేసినావో నీకు చిత్తశుద్ధి ఉంటే గుండె ధైర్యం ఉంటే చెప్పాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.